మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మీడియాలో జగన్ చెప్పే మాట ఒక్కటే, చేసేది చెప్పుకోలేక ఓడిపోయాం. అయితే ఆయన చెప్పుకోలేనివి మనం ఈ వీడియోలో చెబుదాం. మొదటిగా, ముఖ్యమంత్రి అయ్యాక ప్రజావేదికను కూల్చేసి 14 కోట్లు వృధా చేశావు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి తీయడానికి 2600 కోట్లు ఖర్చు చేశావు. చీప్ లిక్కర్ అమ్మి 30,000 మంది మహిళల పుస్తెలు తెంచి 50,000 కోట్లు జేబులో వేసుకున్నావు. ఋషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మాణానికి 550 కోట్లు ఖర్చు చేశావు. నీ కమిషన్ల కక్కుర్తితో శాలువాల నుంచి లడ్డూలో కల్తీ నెయ్యి వరకు తిరుమలలో వివిధ మార్గాల్లో 100 కోట్ల శ్రీవారి సొమ్మును దోపిడీ చేశావు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా రాష్ట్ర అప్పులను 3 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు పెంచేశావు. తాడేపల్లి ప్యాలెస్ లో ఎలుకలను పట్టుకోవడానికి 1.36 కోట్లు, అదే ప్యాలెస్ కు కుక్కలు రాకుండా కంచెకు 12.5 కోట్లు ఖర్చు పెట్టావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలన్నింటిలో ప్రసాదాలను కల్తీ చేశావు. కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్లు, మాస్కులు, బ్లీచింగ్ పౌడర్ల లాంటి స్కాములు చేసి శవాల మీద కూడా పేలాలు ఏరుకున్నావు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భూములు, కార్యాలయాలు తాకట్టు పెట్టి భారీ అప్పులు తెచ్చావు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు 18 కోట్లు ఖర్చు పెట్టావు. హెలికాప్టర్ ప్రయాణాలకు 222 కోట్లు దుబారాగా ఖర్చు పెట్టావు. సరిహద్దు రాళ్లపై ఫోటోలకు 700 కోట్లు, రేషన్ సంచులకు మరో 700 కోట్లు వృధా చేశావు. తల్లి చెల్లి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నావు. ఇంట్లో తిరుమల సెటప్ కు 5 కోట్లు ఖర్చు చేశావు. 5 ఏళ్లలో ఒక్క మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేకపోయావు. రైతుల పాస్ బుక్స్ పై నీ ఫోటో కోసం 13 కోట్లు ఖర్చు చేశావు. నిన్ను కలవడానికి వచ్చే వారికి ఇచ్చే ఎగ్ పఫ్లకు ఏకంగా 3.6 కోట్లు వాడావు. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి మరీ పంచాయతీ నిధులను దోపిడీ చేశావు. గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నావు. వయసులో పెద్దవాడని తెలిసినా మన రాష్ట్ర ప్రజలకు 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టి ఆనందం పొందావు. అంతేకాదు, లెక్కలేనన్ని స్కామ్లు, అంతులేనన్ని అరాచకాలు, విపరీతమైన దూషణ భూషణలు చేయడం, మహిళల వ్యక్తిత్వాలను హననం చేయడం లాంటి అనేకమైన ఘోరాలకు పాల్పడ్డావు. టైం సరిపోకపోవడంతో ఎక్కువగా రాయలేకపోయాం. దయచేసి క్షమించాలి. మీకు తెలిసిన దోపిడీలుంటే కింద కామెంట్ చేయండి.